ఒక్క లడ్డూతో దేశంలోని వెజిటేరియన్స్ అందరినీ కూడా నాన్ వెజిటేరియన్స్ చేశారు కదరా సామి. ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు బొగ్గమంటున్నారు, జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. లడ్డు అంటేనే భయపడే స్థితికి వచ్చింది పరిస్థితి. ఇక జగన్ మీడియా ముందుకొచ్చి తన వర్షన్ను వినిపించారు. చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్ అంటూ చెప్పారు ఆయన. అంతేకాదు పకడ్బందీగా వ్యవస్థ ఉన్న టీటీడీలో కల్తీ జరగడానికి అవకాశమే లేదు, ఎప్పుడో వచ్చిన రిపోర్ట్ను ఇప్పుడెందుకు బయట పెడుతున్నారు, చంద్రబాబు ఈ 2 నెలలు ఏం చేశారని నిలదీశారు. అసలు కల్తీ జరగలేదని, ఇది రాజకీయంగా తమను దెబ్బతీసే కుట్ర అన్నారు జగన్. కానీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన ఫలితాల్లో మాత్రం ఖచ్చితంగా పంది కొవ్వు దేవుడి లడ్డి తయారీకి వాడిన నెయ్యిలో ఉందని తేలిందని, అసలు స్వచ్ఛతే లేదని స్వచ్ఛత పరీక్షలు చేసిన నిపుణులు కూడా చెబుతున్నారు. ఇంకా ఏంటంటే అసలు పాల ఉత్పత్తుల్లోకి బేటా సిటోస్టెరాల్ పంది కొవ్వు ఎలా వచ్చి చేరుతుంది, మొత్తం కల్తీయే. చివరకు కూరగాయల నుంచి తీసిన నూనెలను కూడా కలిపారని ప్రకటించింది ఎన్డీడీబీ. మామూలుగా కూడా కాదు, దారుణంగా ఎక్కువ మొత్తంలో కల్తీ జరిగిందని తెలుస్తోంది. మొత్తం 39 రకాల పరీక్షలు చేశారు. వాటిలో 10 పరీక్షల్లో తిరుపతి లడ్డూకు ఉపయోగించిన నెయ్యి ఫెయిల్ అయిందని అధికారులు విశ్లేషించారు. చాలా క్లియర్గా జంతువుకు ఉన్నట్లు లినోలెనిక్ ఆమ్లాల శాతం ప్రమాణాలకు మించి ఉంది. దీన్ని బట్టి చూస్తే మనం జంతువు కొవ్వు అని చెప్పొచ్చు. నెయ్యిలో 99.9% మిల్క్ ఫ్యాట్ ఉంటుంది, కేవలం 0.5% మాత్రమే తేమ ఉండాలి. అంతకు మించి ఏ పదార్థం ఉన్నా కల్తీ కిందే పరిగణించాలంటున్నారు నిపుణులు. అసలు కల్తీ ఎందుకు జరిగిందంటే తక్కువ ధరకు వచ్చిన నెయ్యి తీసుకున్నారు. 1 లీటర్ నెయ్యి 300 నుంచి 400కు అత్యంత నాణ్యమైన నెయ్యి ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంత తక్కువ ధరకు స్వచ్ఛమైన నెయ్యి వచ్చే ప్రసక్తే లేదు. కల్తీ కోసమే క్వాంటిటీని పెంచి ఎక్కువ తీసుకొని పరీక్షలు లేకుండా నాణ్యతను పరిశీలించకుండా యథేచ్ఛగా అక్రమ సంపాదనకు మరిగిన రాజకీయ నాయకులు ఈ కల్తీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు వచ్చి మీడియా ముందు బాబును తిడుతున్నారు. మనం రాజకీయాలను పక్కన పెడదాం, లడ్డూ నాణ్యత లేదని భక్తులు గొల్లుమన్నారు. అన్నదానంలో కూడా మెయింటెనెన్స్ చీప్ గా ఉంది, రుచి లేదని విమర్శలు కూడా వచ్చాయి. నాడు కింగ్లా ప్యాలెస్ లో కూర్చున్నారు జగన్. టీటీడీ దందాలను అస్సలు అరికట్టలేదు. ఆ రోజే సమర్థుడైన అధికారిని నియమించి రాజకీయ కూలీలకు వార్నింగ్ ఇచ్చుంటే గనక ఈ పరిస్థితే వచ్చేది కాదు. ఇప్పుడు జగన్ మీద సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతుంది. సరే, మన తెలుగు వారంటే ఏదో ఎగస్పాటి వారు చేశారనుకోవచ్చు. ఏకంగా నార్త్ జనాలు కూడా ఇప్పుడు లడ్డు మీద జోకులు వేసుకుంటున్నారు. ఏకంగా తిరుపతిలోనే నాన్ వెజ్ లడ్డు తయారు చేయించిన తోపు చెఫ్ ఎవరంటూ గాలి తీస్తున్నారు. తిరుపతి అంటే మనకు, అంటే మొత్తం ప్రపంచంలోని హిందువులకు పరమ పవిత్రమైన దేవాలయం. క్రిస్టియన్లకు వాటికన్ సిటీ, ముస్లింలకు మక్కా ఎలాగో మనకు తిరుపతి అంటే కూడా అంతకంటే ఎక్కువ. ఇంకా చెప్పాలంటే దక్షిణాది భక్తులకు అంతా వెంకన్నే. ఇంతటి తిరుపతిని ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. కానీ టీటీడీ ద్వారా వచ్చే డబ్బు కోసం ఏకంగా మతాన్ని కూడా భ్రష్టు పట్టించాడనే అపఖ్యాతి తెచ్చుకున్నారు. వాస్తవానికి మతాన్ని రాజకీయాన్ని వేరుగా చూసే రోజులు పోయాయి. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఏపీలో కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి. మతం అనేది వాళ్లకు మొదటి ప్రియారిటీ. ఇలాంటి సమయాల్లో జగన్ పద్ధతిగా వ్యవహరించాల్సి ఉంది. జగన్ చేసిన కొన్ని తప్పులన్నీ కూడా ఈ కల్తీ లడ్డు కారణంగా బయటకు వస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి విషయాలపై టీడీపీ దారుణంగా జగన్ విమర్శించింది. దేవుడి గుడికి వెళ్లి సరిగ్గా మొక్కటం రాదు, భార్యను తీసుకురారు, ఇక ఇంట్లోనే దేవుడి చెట్టు కూడా వేశారు. దీనిపై ఏకంగా ట్రోల్సే చేసింది టీడీపీ. ఏదేమైనా హిందువులను అవమానించకూడదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురుస్వామిని సూపర్ స్వామి అన్న సూపర్ పొలిటీషియన్ జగన్. కాబట్టి మతాల విషయంలో సెన్సిటివిటీ ఉండాలి, అంతకంటే భక్తితో మెలగాలి, లేదంటే ఎక్కట్లు తప్పవు. అయితే వైసీపీ నాయకుల వర్షను కూడా మనం వినాలి. ఎందుకంటే ఈ కల్తీ లడ్డు మాదిరిగానే కల్తీ రాజకీయాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీ సర్కారు 2 నెలల పాటు కల్తీనే రిపోర్ట్ను ఎందుకు దాచింది? సమయం వచ్చినప్పుడు ప్రజల దృష్టిని మరల్చేందుకు వాడుకునేలా దాచిపెట్టిందా అనేది వైసీపీ నేతలు చేస్తున్న విమర్శ. ఇప్పుడు వరదలు, స్కీమ్ల అమలు నుంచి జనాల దృష్టిని మరల్చేందుకు ఈ డ్రామా ఆడుతున్నారు బాబు అనేది జగన్ చేస్తున్న విమర్శ. ఇక్కడే ఇంకొక లాజిక్ పాయింట్ కూడా ఉంది. హైదరాబాద్లోని సైన్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ అత్యంత అధునాతనమైనది. మరి శాంపిల్స్ను గుజరాత్ ఎందుకు పంపించారనేది వైసీపీ ప్రశ్న. కాకపోతే డైరీ ప్రొడక్ట్ కాబట్టి ఎక్స్క్లూజివ్ టెస్ట్ మెథడ్స్ గుజరాత్లోనే ఉన్నాయనేది ఏపీ సర్కార్లోని నేతల మాట. కానీ హైదరాబాద్ మోస్ట్ అడ్వాన్స్డ్, ఎలాంటి పరీక్షలైనా చేయగల సదుపాయాలు హైదరాబాద్లో ఉన్నాయి. క్రైమ్ నుంచి కల్తీ వరకు హైదరాబాద్లో పర్ఫెక్ట్గా చేస్తారని అనేది కొంతమంది వాదించే మాట. కేవలం గుజరాత్లో మోడీ సర్కారు ఉంది కాబట్టి తమకు అనుకూలమైన నివేదిక తెప్పించుకునేందుకు ఇప్పుడు దీన్ని వాడుతున్నారనేది వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక మల్టిపుల్ ల్యాబ్స్ కు కూడా పంపించి ఉంటే మాకు అనుమానాలు ఉండేవి కావని వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు. దేవుడి విషయంలో అది కూడా తిరుపతి వెంకన్న దగ్గర ఎలాంటి తప్పుడు పనులు చేస్తే వైసీపీ కార్యకర్తలమైనా కూడా మేము ఒప్పుకోము. కనీసం 2-3 పేరున్న ల్యాబ్ రిపోర్ట్స్ ప్రజల ముందు పెట్టి ఉంటే బాగుండేదని ఒక వాదన. మరి ఎంత తప్పు చేస్తే ఎందుకు అరెస్టులు చేయలేదు, నోటీసులు పంపలేదు? కేవలం రాజకీయ ఆట కోసం మాత్రమేనా?
భవిష్యత్తులో ఎవరో ఇలాంటి తప్పుడు పని చేయకుండా ఉండాలంటే ఏ పార్టీ వారైనా కఠినంగా శిక్షించాలని భక్తులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇప్పుడు వైసీపీ కానీ మాజీ సీఎం జగన్ కానీ ఎంత గింజుకున్నా కూడా ఆల్ ఇండియా లెవెల్లో పరువు పోయింది. మామూలుగానే క్రిస్టియన్గా పిలిపించుకుంటున్న జగన్కు హిందూ ఆలయాలు, సంస్కృతి, పవిత్రత మీద భక్తి లేకపోయినా పర్వాలేదు కానీ భయం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎంత విమర్శలు చేసినా కూడా వైసీపీని ఇది ఎల్లకాలం వెంటాడుతుందనేది వాస్తవం. ఏకంగా తిరుపతి వెంకన్నతోనే పెట్టుకున్నారు. నిజంగా పాపం చేస్తే మాత్రం అది వెంటాడుతూనే ఉంటుంది. మరి వచ్చే ఎన్నికల నాటికి కూడా ఈ లడ్డు వివాదం మాసిపోతుందా, లేదంటే జగన్ను లడ్డూ కావాలా నాయనా అంటూ వెంటాడుతుందో లేదో చూడాలి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.